కాకుండా మనం ఎంత ఏడ్చి బెంబేలెత్తినా ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళతాం. ఆ పైన అంటాడు, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. దాని స్తోత్రం. అంటే భక్తిహీనులు అర్పించు బలులు అన్నాడు. భక్తిహీనులు అంటే అర్థం ఏంటంటే భక్తి లేని వారు. ఇక్కడ బలులు అనగా ఒక పాట గుర్తొస్తుంది మనకి, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపో. అంటే పాత నిబంధన కాలంలో 5 రకాల బలులు: పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్య బలి. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత స్తుతి స్తోత్రములు అనేవి ఈ జిహ్వ అంటే పెదవుల ద్వారా అర్పించబడే స్తుతులను జిహ్వ బలులు అంటారు. ఈ బలులు భక్తితో చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. భక్తి లేకుండా చేస్తే ఆ భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అయితే యథార్థత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నటించి యథార్థత లేకుండా మనం ఏ వ్యక్తితో ఎక్కువ కాలం నడవలేం. కొంతకాలం నమ్మించవచ్చు, ఆ తర్వాత మన స్థితిని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు కాదు, చాలా నటిస్తున్నాడు, మన దగ్గర ఒక వేషం ఇంకో చోట ఒక వేషం వేస్తున్నాడని మనుషులు ఏ రీతిగా అనుకుంటారో దేవుడు కూడా మన నటన జీవితాన్ని ఇష్టపడడు, యథార్థతను కోరుకుంటాడు. యథార్థత లేకపోతే ఆయన కూడా అనుకుంటాడు, వీడు నటిస్తున్నాడు. దాని స్తోత్రం. ఇతని జీవితంలో ఏం లేదు, యథార్థత లేదు అనుకుంటాడు. ఇప్పుడు లోకంలో సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఆ సినిమాలో చేసేదంతా యథార్థత అంటారా, నటన అంటారా? నటన. అది ఏడ్చినట్టు, దుఃఖపడుతున్నట్టు, ఎంతో మంచిగా ఉన్నట్టు, ఎంతో ప్రేమ చూపించినట్టు. అర్థమైందా? దట్ ఈజ్ ఆల్ యాక్టింగ్. యాక్టింగ్ ఇన్ మూవీ. ఆ సినిమాలో అదొక యాక్టింగ్. అర్థమైందా? దట్ ఈజ్ రియల్ స్టోరీ. దిస్ ఈజ్ నాట్ రియల్ స్టోరీ. అది నిజమైన స్టోరీ కాదు. ఒక రీల్కి రియల్కి తేడాని చెప్పమంటారా? REEE రీల్, REAL రియల్. దాని స్తోత్రం. రీల్ అండ్ రియల్. రియాలిటీకి రీల్కి తేడాని తెలుసా? ఒక్కటే ఒక అక్షరం, REA. ఒక్క అక్షరంలో చూడండి మొత్తం మారిపోతుంది. ఈ రోజున చాలామంది రీల్ స్టోరీ లాగుంది కానీ రియల్ స్టోరీ లాగలేదు. అర్థమైందా? నటన. ఇప్పుడు వాళ్ళు ఎంతో యాక్టింగ్ చేస్తారు, వాటికి మళ్ళీ ఆస్కార్ అవార్డు, నంది అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత చాలా అవార్డులు ఉన్నాయి. కానీ మన దేవుడు రీల్ స్టోరీలకు అవార్డులు ఇవ్వడు, రియల్ స్టోరీలకు అవార్డు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏ స్టోరీకి అండి? రియల్ స్టోరీకి. అదే యథార్థమైన జీవితానికి. ఈ యథార్థత ఉంటే మొట్టమొదటిగా దొరికే ఒక గొప్ప కృప ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము. కీర్తన 15వ అధ్యాయంలో 15వ కీర్తనలో చూడండి, నీ సన్నిధిలో ఎవరు ఉండగలరు? నీ సన్నిధిలో యథార్థంగా బ్రతకగలిగిన వారెవరు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ రోజు నుండి మీరు యథార్థ జీవితాన్ని అడగండి, అభ్యాసం చేయండి. అర్థమైందా? మందిరంలో ఎలా ఉంటున్నారో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలి. మందిరం దగ్గర ఎట్లా ఉన్నారో ఆఫీసుల్లో అలాగే ఉండాలి. మందిరం దగ్గర ఎట్లా ఉంటున్నారో మీరు కాలేజీలో అలాగే ఉండాలి. ఇక్కడ ఒక స్వభావం, అక్కడ ఒక స్వభావం, ఇక్కడ ఒక యాక్టింగ్, అక్కడ ఒక యాక్టింగ్ చేయకూడదు. దేవుని సన్నిధిలో కడ వరకు ప్రభుతో ఉండాలి అంటే యథార్థత కావాలి. చాలామంది బాప్తిస్మం పొంది 1 సంవత్సరం, 2 ఏండ్లు, 5 ఏండ్లు, 10 ఏండ్లు ఉండి కూడా పడిపోతారు. కారణం ఏంటంటే యథార్థమైన లైఫ్ లేదు. యథార్థమైన లైఫ్ ఎవరిలో అయితే ఉంటుందో ఆ యథార్థతను బట్టి
ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండే భాగ్యమనిస్తాడు. భూమి మీద అండ్ పరలోకంలో. పరలోక రాజ్యములో కూడా ఆయన సన్నిధిలో నిలబడే ఆ గొప్ప భాగ్యం ఎవరికి ఇస్తున్నాడు అది తెలుసా? నటించేవారికి కాదు, యథార్థవంతులకి. ఎన్నటికి ఆయన సన్నిధిలో నిలబడేది ఈ యథార్థవంతులే. ప్రతిరోజు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, యథార్థ త్రోవలో నడిపించు, యథార్థవంతునిగా మార్చు, యథార్థ జీవితం నాకు దయచేయి. ఒక వ్యక్తిని గురించి దేవుడు ఘనమైన సాక్ష్యం చెప్పాడు. అబ్రహాం భార్యని ఒక రాజు ఎత్తుకొని పోయాడు. ఆ రాజు పేరు ఏం పేరండి? ఎల్మెలెక్. హల్లెలూయా. ఎల్మెలెక్ అనే ఒక రాజు ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోయినప్పుడు ఆ రాజుకి ఏమని వినపడిందంటే, శారా అబ్రహాము చెల్లెలని, అబ్రహాము తన అన్నని ఆ రీతికి వినపడింది. అందుకని పెళ్లి కాలేదని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు నైట్ కలలో మాట్లాడుతున్నాడు ఆ రాజుతో. ఏమన్నా తెలుసా? నువ్వు తీసుకొచ్చిన ఆవిడ వేరొక వ్యక్తికి భార్య, ఆమెను ముట్టావా నువ్వు చచ్చిపోతావు సుమి అంటాడు దేవుడు. అప్పుడు ఆ రాజు అంటాడు, అయ్యా ఎంత యథార్థముగా ఉన్నటువంటి నన్ను చంపుతావా? ఇంత యథార్థ ప్రవర్తనతో బ్రతుకుతున్నా మా వాళ్ళని చంపేస్తావా అని అంటే, దేవుడు అంటాడు, నువ్వు యథార్థంగా ఉన్నావు గనుకనే ఈ పాపం చేయకుండా నిన్ను తప్పించాను అన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యథార్థవంతులను దేవుడు ఏ పాపము చేయకుండా, ఏ విధమైనటువంటి దేవునికి విరోధమైన క్రియలు వారిలో జరగకుండా దేవుడు కాపాడుతూనే ఉంటాడు యథార్థవంతులను. చూడండి, ఆ రాజుతో అంటున్నాడు, ఆ వాక్యం తీసి చదివితే బాగుండేమో. 20వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు దేవుడు, ఆది కాండం 20వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. చూడండి ఏమంటున్నాడు, పలకండి. యథార్థ హృదయముతో దీనిని చేసితివి. ఈరోజు నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? యథార్థ హృదయంతో చేస్తున్నావా? స్తుతులు స్తోత్రాలు ఎట్లా అర్పిస్తున్నావు? యథార్థ హృదయంతోనా? నీ ప్రవర్తన యథార్థ హృదయంతోనే ఉందా? దేవుడికిచ్చే కానుక యథార్థ మనసుతోనే అర్పిస్తున్నావా? ఈ యథార్థత కలిగిన వ్యక్తిని దేవుడు అంటున్నాడు అక్కడ, అవును, ఎస్, నువ్వు యథార్థ హృదయముతో ఈ పని చేసావు గనుకనే నేనెరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. యథార్థవంతులు ఏ పాపము చేయకుండా, ఏ లోపం వారిలో కనపడకుండా అనునిత్యము దేవుడు వారి ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆయన దేవదూతలను ఉంచి ఏ పాపం చేయకుండా వారిని కాపాడుకుంటూ సపరేట్ చేస్తూ ఉంటాడు. ఎవరిని? అంత కేరింగ్ ఉంటుంది వారి మీద. డూప్లికేట్ వాళ్ళని పట్టించుకోడు, వేషధారులను పట్టించుకోడు, అబద్ధికులను పట్టించుకోడు, నటించే వాళ్ళని పట్టించుకోడు. అర్థమైందా? రకరకాలుగా ఊసర వెళ్ళిలాగా మారే వాళ్ళని పట్టించుకోడు. ఎక్కువ సమయం వారు దేవునితో ఉండలేరు, ఆయన సన్నిధిలో నిలబడలేరు. ఎందుకంటే యథార్థంగా బ్రతికే వారు మాత్రమే ఆయన గుడారంలో అతిథిగా ఉంటున్నారు, ఆయన ఎదుట నిలబడుతున్నారు. దాని స్తోత్రం. యథార్థంగా మనం బ్రతికినప్పుడు కలిగే లాభాలు ఏంటో తెలుసా? ఒకటి, మన చుట్టూ కంచి వేస్తాడు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు ఎవరండి? యథార్థవంతుడైన యోబు చుట్టూ, తన సొత్తంతటి చుట్టూ, భార్య పిల్లల చుట్టూ ఏమేశాడు? ఈ రోజున ఎటు పోయినా నీకు ఎందుకు భయం కలుగుతుంది? ఎటు పోయినా ఏ అపాయం వస్తుందని ఎందుకు దిగులు చెందుతున్నావు? అంటే నీ చుట్టూ కంచి లేదా? కంచి లేదంటే నువ్వు యథార్థవంతుడు కాదా? ఎందుకు ఈ భయం కలుగుతుంది? ఎందుకు ఈ కలవరం వస్తుంది? ఎందుకు ఈ కలత వస్తుంది? నిజంగా కలవరం, కలత, భయం ఎవరికైతే వస్తుందో వారి హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదని అర్థం. దానియేలు నిన్ను సింహాల బోన్లో వేస్తారంట. ఐ డోంట్ కేర్. కలత లేదు. కలత అంటే కలవరం ఏం చేయలేకపోయింది దానియేలు. ఎందుకనంటే నా దేవుని దృష్టికి నేను నిర్దోషుని, యథార్థవంతుడను, నమ్మకస్తుడను. ఏది, ఎవరు, ఎప్పుడు, ఎన్నడు, ఏ ప్లాన్ తీసుకున్నా నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకనంటే నేను దేవుని దగ్గర ఎంత నిర్దోషంగా బ్రతుకుతున్నాను, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాను. అలాంటి సింహాలు అప్పగించి నన్ను బలి చేస్తాడు. ఆయన నన్ను అలా చేయడం. ఎందుకనంటే యథార్థవంతుల చుట్టూ దేవుడు ఏమేస్తున్నాడు?
కంచె వేస్తున్నాడు. దానియేలుకే కంచేశాడు, దూతల కంచేశాడు. హల్లెలూయా. దానియేలుకే కంచేశాడు. మనకు కూడా ఈరోజు కంచె అంటే దేవదూతలే. నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. యథార్థంగా ఉంటే నిన్ను ముట్టుకోవటానికి, నిన్ను టచ్ చేయడానికి కూడా ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు, వ్యక్తులు ఎంతమంది ఏకమైన నీ తలలో తెల్లంటి కూడా బేకలేరు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే నీ చుట్టూ కంచె వేసింది మనుషులు కాదు. మనుషులు ప్రాకారాలు కడతారు, మనుషులు ప్రహరీలు కట్టుకుంటారు, మనుషులు ముళ్ళ కంచెలు కడతారు. దేవుడు ఏం కడతాడు తెలుసా? దేవదూతలను కడతాడు నీ చుట్టూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి నువ్వు ప్రారంభించాలి. యథార్థ జీవితం నాకు కావాలి, యథార్థమైన లైఫ్ నేను కోరుకుంటున్నాను ప్రభువా. నీ దగ్గర నేను అడుగుతుంది ఒకటే, యథార్థ జీవితం. భార్య వచ్చి ఏమన్నదో తెలుసా? ఏబు భార్య, ఇంకా యథార్థత వదలకుందువా అంటే అక్కడ ఆ మాట మాట్లాడించింది భార్య కాదా? సాతానుడు ఆమెలో దూరి ఆస్తి కోల్పోయినా, పనివారిని కోల్పోయినా, పిల్లలను కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా ఇంకా యథార్థంగా ఉంటావా? ఎస్, యథార్థంగానే ఉంటాను. అన్ని కోల్పోయినా యథార్థతతోనే చచ్చిపోతాను అన్నాడు. చేతులపై గట్టిగా చెప్పండి. అన్ని కోల్పోయిన, అన్ని నష్టమైనా సరే నేను యథార్థతతో చచ్చిపోతా. ఎందుకంటే అది దేవుడికి నచ్చేది, నా దేవుడు ఇష్టపడేది, నా దేవుడు కోరుకునేది. నా చుట్టూ కంచి వేసే ఆ గొప్ప భాగ్యం నాకు కలగాలంటే ఈ లైఫ్ నాకు కావాలి. దేవుని స్తోత్రం. యథార్థంగా ఉంటే దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు. దేవుడు మన చుట్టూ కంచి వేస్తే ఎవడు ఏం చేయగలడు? ఎవరేం చేయగలరు? ఏది మనల్ని ముట్టుకోగలదు? ప్రభుత్వాలు ఏకమైనా, సైన్యాలు ఏకమైనా, నా ప్రియ దేని పెట్టారు ఇంకోటి ఏకమైనా మళ్ళీ ఎవరైనా తగ్గలరా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగురుడ్డు ముట్టినట్టే. దేవుడు ఇంకో చోట అంటాడు, వారి చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును. ఏ ప్రాకారం? అగ్ని ప్రాకారముగా ఉందును. ఏ వెపన్స్, ఏ ఆయుధాలైనా సరే అక్కడ పేలవో, ఏ ఆయుధాలైనా సరే. నేను చిన్న విషయం చెప్పమంటారా? మొన్నటిదాకా ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ డోమ్ అంటే ఒక బాంబు ఇతర దేశాల నుండి పడితే దాన్ని పైన గగన స్థలంలోనే పేల్చే ఒక యంత్రాన్ని కనిపెట్టారు. ఏంటిది? ఐరన్ డోమ్. ఇప్పుడేం కనిపెట్టారు తెలుసా? ఐరన్ బీమ్. అవతల వాడు ఒక్క బాంబు 10 లక్షలు ఖర్చు పెట్టి వేస్తున్నాడు. ఇక్కడ ఐరన్ డోమ్కి ఆ బాంబుని పేల్చడానికి 50 లక్షలు 80 లక్షలు అవుతుంది. శత్రువు ఇది గమనించి, ఓహో, ఈ రీతిగా ఇజ్రాయెల్ దేశాన్ని నష్టపరచాలంటే చిన్న తొగ్గలకు పనికిరాని చిన్న బాంబులు వేద్దాం. వాడు పెద్ద బాంబులు వేసి నష్టపోతూ ఉంటాడు. కొంతకాలానికి ఆర్థిక వ్యవస్థ పడిపోద్ది, అందరం పోయి వాడి మీద పడవచ్చు. ఎందుకనంటే ఈడేసే 10 లక్షలు 5 లక్షల బాంబుకి ఇజ్రాయేలీడు ఐరన్ డోమ్కి 80-70 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎంత తెలుసా? 3 లక్షలు 2 లక్షలు కాదు. దేవుని స్తోత్రం. కేవలం 180 రూపాయలు. ఎంత చెప్పండి? ఐరన్ భీము ఏమన్నాడు తెలుసా? నిన్న మొన్నటి దాకా ఇట్లాంటి పిచ్చి బాంబులను వేసి మా ద్వారా 80 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టించారా? ఇప్పుడు కనుక్కోండి రా, మేము ఏ బాంబు వాడుతున్నామో. దేవుని స్తోత్రం. ఐరన్ భీము రేజర్ అన్నమాట. దుర్రని బాట, అది ఎంత బాంబు అయినా సరే కాల్చిపడేయటం. దేవుని స్తోత్రం. ఇక మా సీక్రెట్ ఎవరో కనిపెట్టలేరు. అమెరికా వాడు అడుగుతున్నాడు, కొంచెం ఆ సీక్రెట్ చెప్పమో. ఎందుకని? ఈ రహస్యములన్నీ మాకు బయలుపరిచి నేర్పుతున్న దేవుడు మా చుట్టూ ఆయన ఏమై ఉన్నాడు? అగ్ని ప్రాకారముగా ఉండెను. హల్లెలూయా. ఆయన అదృశ్యముగా ఎవరికి కనబడకపోయినా ఆయన దృష్టికి యథార్థంగా బ్రతుకుతున్న మమ్మల్ని కాపాడుకోవటానికి ప్రతి ఆలోచన, ప్రతి నడిపింపు, ప్రతి ఉపదేశం మాది కాదా, దేవాది దేవుడు ఇస్తున్నదే. ఐరన్ డోముకే నా ప్రియమైన బిడ్డలారా ప్రపంచ దేశాలు భయపడ్డాయి. ఇప్పుడు వచ్చింది ఐరన్ భీము. దేవుని స్తోత్రం. ఇది దగ్గర 600-700 కిలోమీటర్ల దూరంలోని కాల్చిపడేసిద్దంట. కానీ రేటు తక్కువ, పవర్ ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగున్న కాక. అలాంటి సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఎందుకనంటే సామాన్యమైన మైండ్ కలిగిన వాళ్ళకి అట్లాంటి ఆలోచనలో రావు. నిజంగా దేవుడు ఇచ్చిన ఆలోచన. అందుకని నా ప్రియతిని పెట్టారు. యథార్థంగా బ్రతికే ఆ ఇజ్రాయెల్ దేశానికి దేవుడు అగ్ని ప్రాకారమై
అగ్ని ప్రాకారం అంటే ఇప్పుడు వెపన్స్ వాడుతున్నారు, ఏదో ఒక రీతిగా ఒక చిన్న దేశాన్ని కాపాడుకుంటున్నాడంటే మరి ఎక్కువ కోరుకుంటుంది ఏంటో తెలుసా? యథార్థత. దేవుడికి నచ్చేది యథార్థత. యథార్థంగా ఉంటే దేవుడు కాపుదల. రెండోది, యథార్థంగా ఉంటే మన గుడారాలు ఊరితిరుగుతాయి. నెంబర్ 1 చదవండి, 14-11 సామెతలో 14-11. ఇల్లు నిర్మూలమగును, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. పలకండి అన్నమాట. అమ్మా, యథార్థవంతుల గుడారాలు ఏమవుతాయి? అన్నయ్య ఇంట్లో జరగట్లేదు అన్నయ్య, ఒకరోజు చెప్పమ్మా వింటాం, 10 రోజులు చెప్పమ్మా వింటాం, సంవత్సరం చెప్పమ్మా వింటాం. ఎప్పుడు అదే పాట అయితే అట్ట? ఎప్పుడు అదే పాట అయితే అట్ట? ఎప్పుడు ఆ దరిద్రమా? ఏబుని దేవుడు ఒకప్పుడు పరీక్షించాడు, అన్నీ పోయినాయి. కానీ అది ఎక్కువ కాలం ఉందా? రెండంతలుగా దేవుడు దీవించలేదా? అప్పుడు దీన్ని పెట్టారా? బెత్లెహేం ప్రాంతంలో కరువు వచ్చింది, మరలా దేవుడు దీవించినప్పుడు బోయేజు ధనవంతుడు కాలేదా? ఎప్పుడు ఆ విధమైన దరిద్రము, శాపము, ఆ తోకలాంటి బ్రతుకు ఎందుకు వస్తుందంటే ఒకటే వాక్యం చెప్తుంది, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. డిస్ట్రాయ్. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? డిస్ట్రాయ్, నాశనం అయిపోతుంది. భక్తిహీనత ఉంటే నీ ఇల్లు నాశనమే. అబద్ధాలు ఉంటే నువ్వు ఎదగవు. అబద్ధాలతో నువ్వు ఏ వ్యాపారం చేసినా నష్టపోతావు. అబద్ధాలతో ఏ పొలాలు వేసినా అన్నీ ఎండిపోతాయి. అబద్ధాలతో నువ్వు ఎంతమంది, కొన్ని లక్షల మందిని మెయింటైన్ చేస్తున్నావు, అన్నిట్లో నీకు నష్టమే. దేంట్లో ఏ స్వభావం ఉంటే? అబద్ధాలు ఉంటే. ఎందుకనంటే అబద్ధాలే భక్తిహీనత. యథార్థంగా బ్రతికామనుకోండి, కొంచెం ఉన్న ఏమవుతుందండి? వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంచెమున్న అంచెలంచెలుగా దేవుడు నిలబెట్టిన స్థలములో ఉన్న ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? 100 అంతల ఫల సాయం. ఏ సహాయం అండి? 100 అంతల, 30 అంతలా కాదు, 60 అంతలా కాదు, ఎంత? 100%. 100కి 100% ఆశీర్వాదం. ఈరోజు నీ కుటుంబం దీవించబడాలని నేను కోరుకుంటున్నా. హల్లెలూయా. మీరందరూ దీవించబడాలని కోరుకుంటున్నా. మీ పొలాలు, మీ వ్యాపారాలు దీవించబడును గాక. అంతకంటే ముందుకు మీరు యథార్థవంతులుగా మారుదురు గాక. యథార్థత కోరుకోండి. ఆటోమేటిక్గా డెవలప్ వచ్చేస్తూనే ఉంటుంది. యథార్థత లేకుండా నువ్వు డెవలప్ కాలేవు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆవులింతలు వస్తున్నాయి అన్నయ్య, ఆత్మీయతలో యథార్థత లేదు. దాని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయతలు ఏం లేదండి, యథార్థత లేదు. వాక్యం చదువుతుంటే నిద్ర అవుతుంది అన్నయ్య, భ్రష్టు పట్టిపోయింది ఆత్మీయత. యథార్థత లేదు. అభిషేకం రాట్లా, అన్య భాషలు రాట్లా. ప్రార్థన చేస్తా ఉంటే కాశ్మీర్ నుండి ఎత్తుతాడు, కన్యాకుమారి దగ్గరికి వచ్చేలాక ఇక్కడ సంఘం అంతా నిద్రపోవాల్సిందే. దాని స్తోత్రం. మరి కొంత ప్రార్థన చేస్తా ఉంటే మాంసం మొక్కలు నవ్వులినట్టు నవ్వులుతున్నారు. ఏం నవ్వులుతున్నావు? ఉమ్మును నవ్వులుతున్నావా? నేను అంటున్నాను, మంచి పదాలతో ఒక అరగంట ప్రార్థన నేర్చుకోండి. ఏ పదాలతో? మంచి పదాలతో, అర్థం కాని బ్రాహ్మడు మంత్రాలు చదివినట్టు. హల్లెలూయా. బిల్డప్లు చూస్తేనే అబ్బో పాస్టర్లు అంతా బిల్డప్. ప్రార్థన చేయమంటే స్తోత్ర. ప్రార్థన స్పష్టత ఉండాలి. వ్యర్థమైన ప్రార్థన దేవుడు ఆలకించడు. మత్తయి సువార్త చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు వర్షింపవద్దు. నేర్చుకో. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, జ్యోతిర్మయుడా, అది ఇదే నేర్చుకో, ప్రాక్టీస్ చేయి. నా పదాలకు రావట్ల, నా పెదవులకు రావట్ల, ప్రాక్టీస్ చేయి. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయి. మంచి పదాలు నేర్చుకో. హల్లెలూయా.